క్వారంటైన్ ఫౌండ్ ఫుటేజ్ సర్వైవల్ హర్రర్ మూవీ ఇది 2008లో రిలీజ్ అయింది. ఇప్పుడైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది అండ్ ఫ్యామిలీతో వాచబుల్. కానీ కొన్ని సీన్స్ అయితే ఇబ్బంది పడతాయి. అంటే ఈ మూవీ ప్లాట్ అనేది ఫ్యామిలీకి అయితే సెట్ అవ్వదు. సో సింగిల్గా చూసుకోవడం అయితే బెటర్. అండ్ ఈ సినిమా 2007లో వచ్చిన సూపర్ హిట్ స్పానిష్ మూవీ రెక్ అంటే ఆర్ఈసీకి అఫీషియల్ ఇంగ్లీష్ రీమేక్ ఇది. సో నేను ఆ మూవీని అయితే చూశాను, బాగానే ఉంటుంది అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో అందువల్ల కొంచెం సాటిస్ఫై అయినది. మరి ఇప్పుడు ఈ రీమేక్ చూశాక నాకు ఈ మూవీ కన్నా ఆ ఆర్ఈసీ స్పానిష్ మూవీనే నచ్చింది. ఈ మూవీ మాత్రం యావరేజ్గా ఉంది భయ్య. సో నా సజెషన్ ఏంటంటే, నాకు లాంగ్వేజ్తో పని లేదు, సబ్ టైటిల్స్తో అయినా మేనేజ్ చేసుకుంటానంటే రెక్ మూవీని అయితే మీరు చూడండి. లేదు నాకు తెలుగులోనే కావాలి, మేము తెలుగులోనే చూసి తీరుతాం అన్న వాళ్ళు ఈ మూవీని అయితే ట్రై చేయొచ్చు. ఫౌండ్ ఫుటేజ్తో ఉంటుంది, అంటే షేకీ కెమెరాతో పరిగెట్టడం వల్ల వీడియో బాగా షేక్ అవుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. సో ఈ ఫౌండ్ ఫుటేజ్ స్టైల్ అలవాటు లేని వారికి కాస్త తలనొప్పి రావచ్చు. సో ఇలాంటి మూవీస్ మేము చూడలేమన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఒక టీవీ రిపోర్టర్ అండ్ ఆమె కెమెరామెన్ ఫైర్ ఫైటర్స్తో కలిసి ఎమర్జెన్సీ కాల్ మీద ఒక అపార్ట్మెంట్కి వెళ్తారు. అక్కడ ఒక వింత వైరస్ సోకి మనుషులు రాక్షసుల్లా మారి మిగతా వారిపై దాడులు చేస్తూ ఉంటారు. పరిస్థితి చేజారిపోవడంతో ప్రభుత్వం ఆ అపార్ట్మెంట్ మొత్తాన్ని బయట నుండి లాక్ చేసి క్వారంటైన్ చేస్తుంది. సో లోపల ఇరుక్కుపోయిన ఆ రిపోర్టర్ అండ్ కొందరు జనాలు వైరస్ సోకిన వాళ్ళ నుండి ప్రాణాలతో ఎలా బయటపడ్డారు అనేదే ఈ మూవీలో మిగతా స్టోరీ. ఈ సినిమా మొత్తం కూడా ఫౌండ్ ఫుటేజ్ స్టైల్ అని చెప్పాను కదా. సో కెమెరామెన్ తీస్తున్న ఫుటేజ్ లానే ఉంటుంది. దీనివల్ల మనం స్వయంగా ఆ అపార్ట్మెంట్లో ఉండి ఆ భయానకర వాతావరణం చూస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. టెన్షన్ అండ్ అట్మాస్ఫియర్ కూడా, చుట్టూ చీకటి, ఇరుకైన మెట్లు, ఎటువంటి ప్రమాదం ఎలా వస్తుందో తెలియని టెన్షన్, వాటినైతే బాగానే క్రియేట్ చేశారు భయ్య. కానీ సినిమా స్టార్ట్ అవడం ఒక 20 మినిట్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దాని తర్వాత మాత్రం మూవీ అయితే అట్లా బాగానే ఉంటుంది. సో లీడ్ రోల్ చేసిన జెన్నిఫర్ కార్పెంటర్ యాక్టింగ్ సినిమాకి అయితే చాలా ప్లస్ అయిందని. ముఖ్యంగా క్లైమాక్స్లో ఆ చీకట్లో ఆమె పడే భయం, ఏడుపు ఇవి రియల్గా భయపెడుతూనే ఉంటాయి. సో మీరు జాంబీ మూవీస్ లేదా సర్వైవల్ హర్రర్ థ్రిల్లర్స్ ఇష్టపడితే రాత్రిపూట లైట్స్ ఆఫ్ చేసి ఒకసారి హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఈ మూవీ అయితే చూడండి. బట్ చెప్పాను కదా, ఫౌండ్ ఫుటేజ్ స్టైల్ మీకు అలవాటు ఉంటేనే, లేదంటే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఓవరాల్గా రేటింగ్ అందంటే మూవీకి 2.75 అవుట్ ఆఫ్ 5. రివ్యూ నెక్స్ట్ ఒక లైక్ వేసుకోండి భయ్య. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.